హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు 15th జూన్. సో ఈరోజు ఎంత అయితే ఆల్మోస్ట్ సైడ్ వేస్ నడిచింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ కూడా. సో మార్నింగ్ అయితే స్లైట్గా ఒక గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది, కానీ బట్ అదైతే నిలబెట్టుకోలేకపోయింది. అండ్ కంటిన్యూస్గా కూడా కంప్లీట్గా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఫుల్ సెల్ అండ్ రైజ్ అయితే వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఓపెనింగ్ ఎక్కడుందో అక్కడే మాత్రమే క్లోజ్ అయ్యింది. ఈరోజు అంతా బయర్స్కి అయితే చాలా ఇదిగా ఉంది. అండ్ మార్నింగ్ 7:30 కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు కనుక సైడ్ వేస్ ఉంటుంది మోస్ట్లీ, సో రేంజ్ బ్రేక్అవుట్ అవుతే మాత్రం ట్రేడ్ చేయొద్దని. అఫ్ కోర్స్ నిన్న ఎస్టర్డే మన వీడియోలో కూడా అదే డిస్కస్ చేసుకున్నాము. ఒక కంప్లీట్గా ఎస్టర్డే రేంజ్లో ఉంటే కనుక, ఎస్టర్డే 2 days రేంజ్లో ఉంటే కనుక ఆప్షన్ బయర్స్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పాను. ఆల్మోస్ట్ అదే రేంజ్లోనే అటు ఇటు కదలడి అక్కడే ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. అండ్ సెల్లర్స్కి అయితే చాలా మంచి రోజు. ఈవెన్ స్ట్రాడల్స్ వేసుకున్న, ఐరన్ కాండర్ వేసుకున్న మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం రేపటికి మన లెవెల్స్ ఏందో, ఏమైనా హింట్ ఇస్తుందో. సో డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీలో వచ్చి గ్రేవ్ స్టోన్ డోజీ అనే క్యాండిల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ క్యాండిల్ని వచ్చి గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. ఇది ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ వచ్చిందో కంప్లీట్గా అది ఒక పైనుంచి సెల్లర్స్ యొక్క ఏదైతే ఉందో, ఫోర్స్ ఏదైతే ఉందో, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అనమాట. ప్రైజ్ని ఇక్కడ నుంచి ఇక్కడికైతే డ్రాగ్ చేసి కిందనే ఉంచుతున్నారు. సో దట్ ఈస్ కాల్డ్, అందువల్ల ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీని నుంచి తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోస్ట్లీ డౌన్ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నిన్న మనం అనుకున్న లెవెల్స్ సేమ్ లెవెల్స్ ఈరోజు కూడా. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం క్రిటికల్ ఇది. కంప్లీట్గా రేపు టెక్నికల్స్ కంటే రేపు న్యూస్కే ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వై? బికాజ్ మీకు తెలిసిందే, నిన్న కూడా అనుకున్నాము. సో ఫెడ్ మీటింగ్ అయితే ఇవాళే ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు. సో రేపు ఇవాళ నైట్ మనకి యూఎస్లో, అంటే ఇండియన్ టైంలో నైట్ అనమాట, యూఎస్లో మార్నింగ్ ఆల్మోస్ట్ 11 o'clock అలాగా అవుతుంది. ఆ టైంలో వాళ్ళు ఎన్ని బేసిస్ పాయింట్స్ పెంచారు అనేది ఉంటుందన్నమాట. ఇప్పటికైతే మార్కెట్ అయితే 50 to 75 basis points అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ 50 అయితే ఓకే, అండ్ అప్పుడైనా సరే నెగటివే. అండ్ 75 అండ్ 100 అయితే మాత్రం బిగ్ ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో ఈరోజు టెక్నికల్స్ కంటే మ్యాక్సిమం రేపు యుఎస్ మార్కెట్స్ని బట్టే రేపు మన మార్కెట్స్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. కాకపోతే మనం లెవెల్స్తో రెడీగా ఉంటే ఎటు వచ్చిన మూమెంట్ అయితే పట్టుకోవడానికి అయితే మనం అయితే రెడీగా ఉంటాము. అండ్ 33,181 క్లియర్ అయితే చేస్తే కనుక నెక్స్ట్ షార్టింగ్ ట్రేడ్కి వెళ్తే కనుక 33,045. ఇన్ కేస్ ఈ లెవెల్స్ కూడా క్లియర్ చేస్తే కనుక వీ కెన్ సీ ఏ బిగ్ ఫాల్. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక ఈ రేంజ్ ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో 33,600, ఈ లెవెల్స్ అయితే క్లోజ్ అయితే కనుక ఇక్కడ అట్లీస్ట్ ఒక 15 minutes క్యాండిల్ అన్న గ్రీన్ కలర్లో పాజిటివ్గా కనుక ఓపెన్ అయిన తర్వాత కనుక సస్టైన్ అయితే కనుక ఈ లెవెల్స్లో మనమైతే లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్గా 33,795, ఆఫ్కోర్స్ 33,800, అండ్ దెన్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 34,000గా అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి నిఫ్టీ కూడా చూసేద్దాం. నిఫ్టీ చూసుకున్నట్టయితే స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ కంప్లీట్గా ఒక రోలర్ కోస్టర్ రైడ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. పర్ఫెక్ట్గా జిగ్జాగ్లో చేసుకొని ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఇది కూడా సేమ్ చాలా సైడ్ వేస్ అయితే నడిచింది. మెయిన్ యుఎస్ ఫెడ్ వైపే అందరూ చూస్తున్నారు. సో ఆ రిజల్ట్ బట్టి నెక్స్ట్ డే ఏమవుతుంది అనేది అయితే చూడాలి. సో దాన్ని బట్టే అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే మాత్రం ఎక్కువ అయితే ఆపర్చునిటీస్ అయితే లేవు. బట్ స్కాల్పింగ్ అయితే కనుక ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయ్యి ఇక్కడైతే లాస్ట్ మినిట్లో అయితే కొంచెం సెల్ ఆఫ్ అయితే వచ్చింది. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ రేప్ అయితే కనుక ఉంటుంది అనేసి. సో బీటీఎస్సీ అయితే పిఈ వచ్చింది, బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ దాట్ బికాజ్ అన్నెసర్లీ రిస్క్ ఎందుకు అనేసి ఓవర్ నైట్. ఎందుకంటే కంప్లీట్గా టెక్నికల్స్ అనేవి న్యూస్ వస్తే కనుక దాన్ని బట్టి పని చేయవు. సో అందుకని నేను ఈరోజైతే బీటీఎస్టీ కూడా తీసుకోలేదు. సో లెవెల్స్ కనుక చూస్తే కనుక రేపు, సో ఇది వచ్చి ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు. సో ఇన్వర్టర్ హ్యామర్ వచ్చి ఒక బుల్లిష్ రివర్సల్ సిగ్నేచర్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మోస్ట్లీ యాజ్ పర్ క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ ప్రకారం అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనేసి ఈ క్యాండిల్ అయితే మనకి సూచిస్తుంది అనమాట.
ఇన్వర్టెడ్ హ్యామర్ ప్రకారం అయితే బుల్లిష్ రివర్సల్ సిగ్నల్ అండ్ యాజ్ పర్ మన సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రకారం కూడా మే మంత్ లో ఏదైతే ఉందో అది ఇప్పటివరకు అయితే హోల్డ్ చేస్తూనే వచ్చింది. సో రేపు అనేది చాలా క్రిటికల్ యాజ్ పర్ ఫెడ్ న్యూసే కాకుండా మనకు కూడా ఈ లెవెల్లో ఉంటుందా, హోల్డ్ చేస్తుందా లేకపోతే బ్రేక్ చేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్. సో రేపైతే మనకి హోప్ఫుల్లీ ఒక ఆన్సర్ అయితే దొరకొచ్చని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఇదైతే కనుక డెఫినెట్గా ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఈ లెవెల్ కనుక క్లోజ్ అయితే కనుక డెఫినెట్గా ఇక్కడ నుంచి క్లోజ్ అయితే ఆల్మోస్ట్ 15,650 లెవెల్స్ కనుక క్లోజ్ అయితే ఫస్ట్ వచ్చి అది 15,637 అయితే క్లియర్ చేయాలి. దెన్ స్ట్రైట్ అవే 500 అయితే టార్గెట్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 15,800లో కనుక ఓపెన్ అయితే కనుక నెక్స్ట్ ఇమీడియట్లీ వీ కెన్ సీ 15,900 అండ్ 16,000 ఆల్సో ఫర్ ద అప్ సైడ్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఈ 2 days మధ్యలోనే ఉండడానికి అయితే ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ యూఎస్లో ఏదైనా డిఫరెంట్గా రిజల్ట్ వచ్చి ఒకవేళ అక్కడ కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు కూడా ఫ్లాట్లో ఉంటే కనుక ఈ మధ్యలోనే మనకి అక్కడ నుంచి హింట్ రాకపోతే కనుక ఈ మధ్యలోనే ఎక్స్పైరీ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు టీటీఎస్ పిక్స్లో వచ్చిన స్టాక్స్ ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐటీసీ ఎందుకంటే ఇక్కడ మనకు ఒక బేస్ అయితే ఫామ్ అయింది ఈ క్యాండిల్స్ దగ్గర నుంచి. సో అండ్ ఇది ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా. సో ప్రీవియస్గా ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సో అదే లెవెల్ నుంచి మళ్ళీ ఇక్కడికి పైకి వెళ్ళడం కూడా చూసాము. సో సేమ్ ఇదే రిపీట్ అవుతుందని లేదు, ఇది రిపీట్ అవుతుందని లేదు. సో అక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ ఏం చెప్తుంది, ప్రైస్ ఎలా మారుతుంది అనే దాన్ని బట్టే మనం డెసిషన్ అయితే తీసుకోవాలి. ఇన్ కేస్ గనక మీరు ఒకవేళ ఇది సస్టైన్ అయ్యి టాప్లోకి వచ్చింది అనుకుంటే కనుక 267 తర్వాత అయితే అప్ మూవ్కి వెళ్ళడానికి అయితే మంచి ట్రేడ్ అయితే దొరుకుతుంది. అంటే ఈ ప్రీవియస్ డే హై ఉంది కదా, ఈ హైని దాటుకొని పైకి వెళ్ళాలన్నమాట. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 269 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 272 అనమాట. ఓకే, సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీ వచ్చి కొన్ని రోజుల నుంచి కష్టకాలం అయితే ఎదుర్కొంటుంది. సో ఇది కూడా ఒక మంచి బేస్ అయితే ఫామ్ అయింది ఇక్కడ ఈ లెవెల్లో. సో ఇది కనుక బ్రేక్ అవుతే కనుక వీ కెన్ సీ 146 అండ్ 140 లెవెల్స్. సో ఈ రెండు అయితే టార్గెట్ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక 152 తర్వాత అయితే దీనికి మంచి స్ట్రెంగ్త్ అయితే వస్తుంది. 152 తర్వాత బైలోకి వెళ్ళొచ్చు. 156 అండ్ 160 వచ్చి నెక్స్ట్ టార్గెట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మారుతిలో ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ అబౌట్ టు బ్రేక్. మేబీ నిఫ్టీ రెడ్లో ఉండటం వలన ఇది అయ్యుండకపోవచ్చు. అండ్ మనం గమనిస్తే కనుక ప్రైస్ వచ్చి అసలు కిందకు పడినా సరే పక్కాగా గ్రీన్ అయితే క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వాల్యూమ్ కూడా చూసినట్టయితే మంచి గ్రీన్ క్యాండిల్స్, కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ వాల్యూమ్ లెవెల్స్ కూడా ఎక్కడ కూడా ఒక రేంజ్లో మినిమం అయితే రేంజ్లో అయితే కన్సల్టేట్ అవుతూ ఉన్నాయి. అండ్ అంత డ్రాస్టిక్గా పెరిగిపోవడం కానీ తగ్గిపోవడం కానీ లేవు. కొంచెం ఆన్ అండ్ యావరేజ్ మంచి వాల్యూమ్స్ ఉన్నాయి. సో అబౌట్ టు బ్రేక్. ఇన్ కేస్ ఒకవేళ బ్రేక్ అయితే ఈ హై బ్రేక్ అవుతే కనుక ఇది 7989 లెవెల్స్ కనుక బ్రేక్ అవుతే అండ్ వీ కెన్ సీ 8088 యాజ్ అ ఫస్ట్ టార్గెట్. అండ్ దెన్ సెకండ్ టార్గెట్ వచ్చి 8228 అనమాట. మీకు చిన్న అనౌన్స్మెంట్. సో ఫస్ట్ ఎవర్ ఆఫ్లైన్ సెషన్ అనేది మీలో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఇప్పుడైతే July 10th అయితే ఫస్ట్ ఎవర్ మన దగ్గర నుంచి వస్తున్న పెయిడ్ సెషన్ అనమాట. 1 కంప్లీట్ ఫుల్ డే ఉంటుంది. దీంట్లో ఆప్షన్స్ గురించే ఎక్కువ ఉంటాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి. అండ్ కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ అండ్ ప్రో స్ట్రాటజీస్ కలిపి ఉంటాయి. సో అండ్ ఫీజ్ డీటెయిల్స్ అండ్ ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామని 1-2 డేస్లో అయితే నేను మీ ముందుకైతే వస్తాను. డెఫినెట్గా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సేవ్ దిస్ డేట్.
10th జూలై హైదరాబాద్లో. అండ్ వెన్యూ డీటెయిల్స్ అవన్నీ కూడా 1-2 డేస్లో మీకు అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో గెట్ రెడీ. ఒక్కసారి డైరెక్ట్గా మనం కలిసి వీ కెన్ డిస్కస్ అండ్ యూ కెన్ ఆస్క్ డైరెక్ట్లీ వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హ్యావ్. అండ్ మన యూట్యూబ్ స్ట్రాటజీసే కావచ్చు, ప్రో స్ట్రాటజీస్ కావచ్చు, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, బీటీఎస్టీ వాట్ నాట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అయ్యి మనం ఈ సెషన్లో కానీ డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. సో వెయిట్ ఫర్ ద కంప్లీట్ డీటెయిల్స్. సో హోప్ఫుల్లీ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.